అల్పులు అధికులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు అధికులందరిలోకి అధికుడివి. అందుచేత నీకన్నా అధికుడు నిన్ను ఇలా శ్రమ పెడుతున్నాడనుకోవడానికి అవకాశం లేదు. బుడత మనుషులు పాంచాల రాజును చిక్కులు పెట్టినట్టుగా నిన్నెవరో అల్పులు శ్రమ పెడుతున్నారని నాకు తోస్తున్నది. శ్రమ తెలియకుండా నీకు వారి కథ చెబుతాను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పాంచాలానికి దక్షిణ సరిహద్దు సమీపంలోని విశాలమైన ఒక కొండ కనుమలో బుడత మనుషుల రాజ్యం ఒకటి ఉండేది. వాళ్ళు కావటానికి మనుషులే అయినా మామూలు మనుషుల చిటికెన వేలంత ప్రమాణంలో ఉండేవారు. అయినా బుడతరాజు తక్కువ వాడేమీ కాదు. మంది మాగాదులు ఉండేవారు. అతనికి అనేక మంది సామంతులు, మంత్రులు, బలగము, ఆస్థాన కవులు, మల్లులు, వంది మాగదులు ఉండేవారు. ఒక సందర్భంలో ఈ బుడతరాజు ఒక బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసి తన కింద ఉన్న ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. వంది మాగాదులు స్తోత్ర పాఠాలు చేశారు. గాయకులు పాడారు. మల్లులు మిడతలు మొదలుగా గల మృగాలతో పోరాడి వాటిని చంపేశారు. తన వైభవమంతా కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనిపిస్తుంటే బుడతరాజుకు ఆనంద పారవస్యం వచ్చేసింది. ఆ పారవస్యంలో అతను లేచి నిలబడి, ఇక్కడ చేరిన మీలో ఎవరైనా నాకన్నా గొప్ప రాజును చూశారా అని అడిగాడు. లేదు లేదు అని బుడతలంతా ఏకకంఠంగా జవాబు చెప్పారు. కాని మరుక్షణమే ఎవరో విరగబడి నవ్వుతుండడం బుడతరాజు చెవిన పడింది. ఆ నవ్వుతున్నది తన ఆస్థాన కవే. బుడతరాజు కవి నవ్వుకు కారణం అడిగాడు. నవ్వక ఏం చెయ్యను ప్రభూ, మనకు 1 యోజనం లోపు దూరంలో ఒక జాతి మనుషులున్నారు. అలాంటి మనిషి గట్టిగా కాలితో నేలను తన్నాడంటే మనమంతా కుర్చీల మీద నుంచి కిందపడి భయంతో ప్రాణాలు విడిచేస్తాం అన్నాడు కవి. ఈ ద్రోహిని వెంటనే పట్టుకుని చీకటి కొట్టులో పెట్టండి అన్నాడు రాజు. మహారాజా, తొందరపడవద్దు. నాకొక 1 నెల రోజుల వ్యవధి ఇచ్చినట్టయితే నేను చెప్పిన మాటలోని నిజం కొంతవరకైనా రుజువు చేసుకుంటాను అన్నాడు కవి. సరే, వ్యవధి ఇస్తున్నాను. కాని వ్యవధిలోపుగా నీ మాట రుజువు చేసుకోలేకపోతివా? నీకు చీకటి కొట్టు తప్పదు అన్నాడు బుడతరాజు. బుడత కవి ఇంటికి వెళ్ళి ప్రయాణ సన్నాహమంతా చేసుకుని వెంటనే పాంచాల రాజధానికి బయలుదేరాడు. అతను ఎక్కడా ఆగకుండా 1 వారం రోజులు ప్రయాణం చేసి రాజధానికి వచ్చి ద్వారపాలకుడి పాదాల దగ్గర నిలబడి గట్టిగా కేకపెట్టాడు. ద్వారపాలకుడు కిందకి చూసి తన మడమలంత ఎత్తున్న విచిత్ర ప్రాణిని చూసి మనిషేనని గుర్తించి ఆ సంగతి రాజుగారికి విన్నవించాడు. ఎవరో బుడత మనిషి వచ్చాడని విని పాంచాల రాజు, ఆ బుడత మన కుబ్జుడంత ఉంటాడా అని అడిగాడు. లేదు మహారాజా, ఈ బుడత మన కుబ్జుడి అరిచేతి మీద హాయిగా నిలబడగలడు అన్నాడు ద్వారపాలకుడు. ఈ మాట విని రాజసభలో వారంతా విరగబడి నవ్వారు. అంత బుల్లి మనిషిని కల్లారా చూడాలన్న ఉద్దేశంతో సభలోని వాళ్ళంతా ద్వారం వద్దకు పరిగెత్తి వచ్చి బుడత కవి చుట్టూ మూగారు. రాక్షస బాబుల్లారా, కొంచెం దూరంగా ఉండండి. మీ ఊపిరికి నేను నిలవలేకుండా ఉన్నాను. నేను మీ రాజుగారిని చూడవచ్చాను. ఆ చిన్న రాక్షస ఆయన నన్ను రాజుగారి దగ్గరికి తీసుకుపోతాడేమో అన్నాడు బుడత కవి కుబ్జుణ్ణి చూసి. కుబ్జుడు దగ్గరగా వచ్చి బుడత కవిని జాగ్రత్తగా భూమి మీద నుంచి ఎత్తి తన అరచేతిలో నిలబెట్టుకుని రాజు దగ్గరికి తీసుకుపోయాడు. బుడత కవిని చూసి రాజు చాలా ముచ్చటపడ్డాడు. బుడత కవి రాజుకు తమ బుడత ప్రపంచం గురించి ఎన్నో వింతలు చెప్పి
తన కవితాశక్తి కూడా ప్రదర్శించాడు. రాజసభలో వాళ్ళంతా అతని కవిత్వాన్ని మెచ్చుకున్నారు. బుడత కవి, నువ్వు 3 రోజుల పాటు మా అతిథిగా ఉండి మరీ వెళ్ళాలి అన్నాడు రాజు. మహారాజా, మీ కుబ్జుణ్ణి మా లోకానికి అతిథిగా పంపే పక్షంలో అలాగే మీ ఆతిథ్యం స్వీకరిస్తాను అన్నాడు బుడత కవి. రాజు సరేనన్నాడు. 3 రోజులు 3 యుగాలుగా గడిపి బుడత కవి కుబ్జుణ్ణి వెంటబెట్టుకుని తమ లోకానికి బయలుదేరాడు. ఈసారి బుడత కవికి ప్రయాణం సుఖంగానూ శీఘ్రంగానూ సాగింది. ఎందుకంటే అతను కుబ్జుడి తలపాగాలో కూర్చుని దారి చెబుతూ వచ్చాడు. ఒక జాము లోపల వాళ్ళిద్దరూ బుడత లోకానికి చేరుకున్నారు. కుబ్జుణ్ణి అంత దూరంలోనే చూసి అమ్మో రాక్షసి అంటూ బుడతలు హాహాకారాలు చేశారు. బుడతకవి రాక్షసుణ్ణి వెంట పెట్టుకొస్తున్నాడన్న వార్త బుడతరాజుకు చేరింది. రాజు బుడతకవిని పిలిపించి, ఎక్కడికి వెళ్ళి వచ్చావు? మనల్ని చంపుకు తినటానికి రాక్షసుణ్ణి ఎవన్నో వెంటబెట్టుకువచ్చావట, దేనికి అన్నాడు. అతను రాక్షసుడెందుకయింది? మరుగుజ్జు, అతనికన్నా 4 ఇంతలు ఎత్తుండే మనుషులున్నారు అన్నాడు బుడతకవి. బుడతరాజు కుబ్జుడి ఎత్తు లావు చూసి నిర్ఘాంతపోయాడు. ఇంతకన్నా కూడా పెద్ద మనుషులుంటారంటే ఆయనకు నమ్మకం కలగలేదు. అసలు మనుషుల్ని చూడాలంటే మీరు ఈ కుబ్జుడుండే దేశానికి వెళ్ళిరండి అన్నాడు బుడతకవి. కొద్ది రోజులు పోయాక బుడతరాజు ఎవరితోనూ చెప్పకుండా మనుషుల్ని చూద్దామనే ఉద్దేశంతో గుర్రాన్నెక్కి పాంచాల రాజధానికి బయలుదేరాడు. ఆయన రాజభవనానికి చేరేసరికి రాత్రి అయ్యింది. అందరూ నిద్రపోతున్నారు. బుడతరాజుకు ఆకలి మండిపోతున్నది. ఆయన తలుపుల కిందుగా రాజభవనంలోకి ప్రవేశించి ఆహారం కోసం వెతుక్కుంటూ పాకశాలకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న చిన్న చిన్న పాత్రలు కూడా పెద్ద పెద్ద గంగాలాల్లాగా ఆయనకు తోచాయి. వాటిలో ఒక చిన్న పాత్ర అంచు మీదకి అతి కష్టం మీద ఎక్కి లోపలికి తొంగి చూసేసరికి దాని లోపల నుంచి కమ్మని వాసన వచ్చింది. ఆ పాత్ర అడుగున కొంచెంగా పాయసం ఉన్నది. దాన్ని తిందామనే ఆశతో బుడతరాజు ఆ పాత్రలోకి జారి పాయసంలో నడుములోతును కూరుకుపోయి ఎంత ప్రయత్నించినా పైకి రాలేకపోయాడు. మర్నాడు పొద్దున్న పాకశాలకు చెందిన స్త్రీలు ఆ పాత్రలో ఉన్న బుడతరాజును చూసి వెనుక వచ్చిన బుడతకవ్వేననుకుని ఆయన్ను తీసుకుపోయి రాజుగారి ముందుంచారు. కుబ్జుణ్ణి చూసే భయపడిన బుడతరాజుకు అసలు మనుషులను చూడగానే ప్రాణాలెగిరిపోయినంత పని అయింది. ఆయన పాంచాల రాజును చూస్తూనే కంగారుగా, నన్ను వదిలేయండి, నేను బుడతరాజును, మా దేశంలో నన్ను ఎంతో గౌరవంగా చూస్తారు అని కేకలు పెట్టాడు. పాంచాల రాజు నవ్వి, ఇది మీ దేశం కాదు, నువ్వు మా వద్దకు గౌరవప్రదంగా రాలేదు. నిన్ను మా దాసీలు ఎంగిలి పాత్రలలో నుంచి పైకి తీశారు. నేను నిన్ను పోనివ్వను, ఏం చేయగలవు అని ప్రశ్నించాడు. నిజానికి బుడతరాజు ఏమీ చెయ్యలేకపోయాడు. బుడతరాజు పాంచాల రాజుకు బందీ అయ్యాడని బుడతలకు తెలియడానికి చాలా కాలం పట్టింది. వాళ్ళు బుడతకవిని రాయిబారిగా పంపారు. బుడతకవి వచ్చి తమ రాజుని ఇచ్చేయమని వినయంగా ప్రార్థించాడు. ఇయ్యకపోతే మీ బుడతలు ఏం చేస్తారు అన్నాడు పాంచాల రాజు. ఏమైనా చెయ్యగలం, మాకు సంఖ్యాబలం ఉన్నది, తరువాత మీరు పశ్చాత్తాప పడగలరు అన్నాడు బుడతకవి. సరే, మీ శక్తి ఏమిటో చూస్తాను, మీ రాజునిచ్చేది లేదు అన్నాడు పాంచాల రాజు. ఆ ఏడు పాంచాల దేశంలో ఏ మూల ఏ రైతు ఏ ధాన్యపు మొక్క నాటినా దాన్ని ఎవరో వచ్చి ధ్వంసం చేసిపోయారు. ఆ ఏడు దేశమంతటా కలిపి తూమెడు ధాన్యమైనా పండలేదు. జనం తిండికి లేక చచ్చారు. దారుణమైన క్షామం ఏర్పడింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం, ఎవరు అల్పులు
ఎవరు అధికులు? వేలంత లేని బుడతల శక్తి గొప్పదా, మామూలు మానవుల శక్తి గొప్పదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఏదో ఒక్క అంశాన్ని ఆధారం చేసుకుని మనం కొందరిని అల్పులని మరికొందరిని అధికులని అనుకుంటాం. కానీ సృష్టిలో అన్ని విధాలా అల్పులైన వారు, అన్ని విధాలా అధికులైన వారు అంటూ లేరు. దేవతల చేత సైతం వాడకుండా వరాలు పొందిన రావణుడు కోతుల చేతిలో సర్వనాశనం పొందలేదా? అధికున్నని గర్వించిన వాడు ఆ గర్వంతోనే అల్పుడవుతాడు. అన్యాయానికి గురి అయిన అల్పుడు కూడా అధికుడైపోయి అపారమైన శక్తులు ప్రదర్శిస్తాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.